కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ పిలుపునిచ్చిన చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైసీపీ నేతలు పేర్ని నాని, అనిల్, దేవినేని అవినాష్లకు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరు, వైసీపీ నేతలు రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. ప్రభుత్వం తీరుపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. కూటమి పాలనలో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని అన్నారు. దీన్ని ఆపే వరకు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అమ్మకాన్ని ఆపే వరకు కూడా పోరాటం చేస్తూనే ఉంటాం. అలుపెరగని పోరాటం చేస్తాం. అంతిమంగా దుర్మార్గులైనటువంటి లేదా దోపిడీదారులైనటువంటి మీరే గనక సిగ్గు ఎగ్గు లేకుండా, నిర్లజ్జగా, భయం లేకుండా ఈ కాలేజీలని మీ బినామీలకి అమ్ముకుంటే కనుక ఖచ్చితంగా రాబోయే ప్రజాప్రభుత్వంలో ఈ కాలేజీలన్నీ కూడా వెనక్కి లాక్కుని మొత్తం ప్రజల ఆస్తిగా గవర్నమెంట్ నడిపేదానికి కూడా మేము గట్టిగా నిలబడతామని కూడా ప్రజలకు హామీ ఇస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ నాయుడికి డిమాండ్ చేస్తున్నాం. ఈ నిర్ణయాన్ని, తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తాం. ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అదే మాదిరిగా మళ్ళీ వర్షాలు పడే ముందుకి 8 మీటర్లు ఉండాలి. 5 మీటర్లే మనం వాడుకోవాలి. అది వాడుకుంటే ఒక 700 టీఎంసీ నీళ్లు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈరోజు 1000 అడుగులకు వెళ్ళిపోతూ ఉంది. 1000 అడుగులంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల విపరీతంగా కరెంట్ ఛార్జీలు ఒక పక్కనైతే ఎన్విరాన్మెంట్ కూడా ఇంబ్యాలెన్స్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే దీనికోసం ఈ సంవత్సరం మీరు చూస్తే మన దగ్గర రెయిన్ఫాల్ తక్కువ పడింది. 2.1% ఇప్పుడు కూడా రెయిన్ఫాల్ తక్కువ. పోయిన సంవత్సరం 18% సర్ప్లస్ రెయిన్ఫాల్ పడింది. అయితే ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో చూసినప్పుడు లాస్ట్ ఇయర్ కంటే 1.25 మీటర్స్ గ్రౌండ్ వాటర్ పెరిగింది. వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా పనిచేసిన దానివల్ల 1 సెప్టెంబర్ 2025 చూస్తే 8.43 మీటర్స్లో మన దగ్గర ఉంది. కానీ ఇంకా కొంత రెయినీ సీజన్ ఉంది. అల్టిమేట్గా ఇది 7, 8కు వస్తుంది, 7కో 6కో వస్తుంది. కానీ మన ఉద్దేశం +3 రావాలనేది మన ఉద్దేశం. దీనివల్ల మీరు చూసినప్పుడు ఈరోజు మనకు నీళ్ళన్నీ కూడా 697 టీఎంసీ నీళ్లు 1 డిసెంబర్కి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే 509 ఉన్నాయి. 188 టీఎంసీ అదనంగా ఈ సంవత్సరం మనం భూగర్భ జలాలు పెంచుకోగలిగాం. రెండోది సాయిల్ మాయిశ్చర్ కూడా. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. భూమి తేమ ఉంటే నీళ్లు తక్కువ అవసరం అవుతాయి. భూగర్భ జలాలుంటే భూమి ఒక జలాశయంగా తయారవుతుంది. అందుకనే ఇక్కడ చూసినప్పుడు 18 సెప్టెంబర్కి 2025లో 84.51% మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ వచ్చింది. దీనివల్ల అదనంగా 625 టీఎంసీ నీళ్లు మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వస్తుంది. అంటే లాస్ట్ టైం కంటే కూడా లాస్ట్ టైం 559 ఉంది, ఈసారి 625 ఉంది. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీ నియోజకవర్గాలకు సంబంధించి మీకు ఒక బాధ్యత అప్పచెప్తున్నాం. ఒకటి, జలాశయాలు ఉంటే జలాశయాలు నింపుకోవడం. మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నీ కూడా పూర్తిగా వాటర్ మేనేజ్మెంట్లో అన్ని మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్కి నీళ్లు ఇవ్వడం. ఇది అయిన తర్వాత ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచే బాధ్యత కూడా తీసుకోవడం. ఒకప్పుడు చాలా ప్రయత్నాలు చేసాం అధ్యక్ష. కంటూర్ ట్రెంచెస్ కొట్టాం. ఫారెస్ట్ చుట్టుపక్కల అంతా కూడా ట్రెంచెస్ కొట్టి అక్కడి నుంచి ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టాం. ఎందుకంటే అడవి ప్రాంతంలో కూడా వచ్చే నీళ్ళన్నీ అక్కడే మనం కానీ భూగర్భ జలాలుగా ఇంకించగలిగితే ఆ ప్రాంతం అంతా కూడా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుందనే ఉద్దేశంతో మనం అలాంటి కార్యక్రమాలన్నీ చేశాం. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది
ఫామ్ పాండ్స్ ఒక్క అనంతపూర్లో 10 లక్షల ఫామ్ పాండ్స్ కట్టాం. 14 లక్షల స్ట్రక్చర్స్ అన్నీ ఈరోజు ఉన్నాయంటే ఆ రోజు చేసినట్టువన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా మళ్ళీ కోరుతున్నా. అన్ని స్ట్రక్చర్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం. ఎప్పుడు కూడా ఒక్క విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీళ్లు లేనప్పుడు బాధపడడం కంటే నీటిని సమర్థవంతంగా మనం మేనేజ్ చేసుకోగలిగితే కరువు అనే మాట రాదు. ఈరోజు అసెంబ్లీలో చెప్తున్నా, నా రాజకీయ అనుభవంతో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నా. అదే మరి అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే మనకు కొన్ని వనరులు ఉన్నాయి. పోలవరం, హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళినప్పుడు ఇక్కడ వనరులు తక్కువగా ఉన్నాయి, కాంపన్సేట్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు. 2014 నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళాం. ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం. ఆ ప్రమాణ స్వీకారానికి పోయినప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ ఒకసారి స్టడీ చేస్తే నా అనుభవంతో చూశాను. అందులో మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. అవి సబ్మెర్జెన్స్లో వస్తాయి. ఆ 7 మండలాలు కానీ క్లియర్ చేయకపోతే ఈ రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ కట్టలేము. కేంద్రం అనుకున్నా కట్టే పరిస్థితి ఉండదు. రెండోది దేశ ఈ 7 మండలాలు కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ రోజు జూన్ 2వ తారీఖున మనకు విభజన రోజు కట్ ఆఫ్ డేట్. ఆ రోజు దాటితే 2 రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్గా ఉంటాయి. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవాలి. ఆ సందర్భంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని. నేను ఇది కూడా మీరు చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసి అపహాస్యం కావడానికి సిద్ధంగా లేను. ఈ 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చాలా స్పష్టంగా చెప్పాను. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మామూలుగా మనం అందరం ముందు ఎన్నికవుతానే మంత్రులు అవుతారు, పార్లమెంటు సమావేశమై బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ రోజు పార్లమెంట్ సమావేశానికంటే ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారంటే ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి అయిందంటే ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తీసుకున్నారు కాబట్టి అయింది తప్ప దానికి మనస్ఫూర్తిగా ఇప్పుడు కూడా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ డెసిషన్తో దిశ ఈరోజు ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళింది. చాలా సమస్యలు ఉన్నాయి ఆ ప్రాజెక్టులో, మామూలు సమస్యలు కాదు. ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు, కాంట్రాక్టర్ లిటిగేషన్, దారిలో రైట్ మెయిన్ కెనాల్లో లిటిగేషన్, ఇవన్నీ కూడా 1 by 1 అన్నీ అధిగమిస్తూ వచ్చాం. 2013కి మీరు చూస్తే 72% పూర్తి చేశాం. 19కి 2019కి 72% పూర్తి చేసి డయాఫామ్ వాల్ 100% చేశాం. స్పిల్వే 100% చేశాం. స్పిల్వే కాంక్రీట్ 82% చేశాం. ఫ్యాబ్రికేషన్ ఆఫ్ గేట్స్ 100% చేశాం. ఇంకో పక్క 75% స్పిల్ ఛానల్ వర్క్స్ అయినాయి. 70% కాఫర్ డ్యామ్ వర్క్స్ అన్ని పూర్తయినాయి. 80% అది పవర్ హౌస్ ఎక్స్క్లేవేషన్ వర్క్స్ అన్ని పూర్తయినాయి. ఆర్ఎంసి 100% చేసి 88% ఎర్త్ వర్క్, లైనింగ్ అన్నీ కూడా మనం పూర్తి చేసి స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేసాం. అదే మరి ఎల్ఎంసి 91% పూర్తి చేసి ఎర్త్ వర్క్ 70%, లైనింగ్ 56% పూర్తి చేశాం. కానీ ఒక్కసారి మీరు చూస్తే దేశం 32,215 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ ఒకే రోజు చేసి గిన్నిస్ రికార్డు కూడా ఎక్కాం. ఇవన్నీ చేసిన తర్వాత దురదృష్టం 2019 ఎన్నికల్లో ఓడిపోవడం. ఓడిపోయినప్పుడు వీళ్ళు చేసిన విన్యాసంతో మొత్తం ప్రాజెక్టే మళ్ళా మొదటికొచ్చే పరిస్థితికి వచ్చింది.
ఆ రోజు మీరు చూస్తే 19-24 దిశ మొత్తం వీడు ఖర్చు పెట్టింది సివిల్ వర్క్స్ పైన 3.84%, ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఆర్ పైన 3.88%. ఈరోజు మళ్ళీ మనం వచ్చిన తర్వాత దీన్ని లైన్లో పెట్టాం. ఈరోజు గర్వంగా చెప్తున్నా 86.1% సివిల్ వర్క్స్ పూర్తయినాయి. R&R కూడా పూర్తి చేస్తున్నాం. 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇక్కడ దిశ కొన్ని విషయాలు కూడా మనకు సమస్యలు ఉన్నాయి. వీళ్ళు ఒకసారి చూస్తే ఈ పనులు చేయకపోతే పోయారు, కానీ డయాఫామ్ వాల్ అయితే 400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ పూర్తి చేస్తే 2 సీజన్లో పూర్తి చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అసమర్థ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందని ఒక ఉదాహరణ, డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. ఎక్స్పర్ట్స్ అంతా అధ్యయనం చేశారు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అధ్యయనం చేశారు. పోలవరం చాలా ఫెరోషియస్ ప్రాజెక్ట్. అది ఓసారి 500 టీఎంసీ నీళ్లు ఒకేసారి వస్తాయి. అంటే ఇంత పెద్ద ప్రవాహం వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు. అంత ఉధృతంగా వచ్చినప్పుడు ఎలాంటి చిన్న లోపం ఉన్నా మళ్ళీ దెబ్బతింటామనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ కొత్తగా డయాఫామ్ వాల్ చేయమంటే ఆ డయాఫామ్ వాల్ ప్రారంభించాం. నేను చెప్పడం కాదు అధ్యక్ష, ఈ డయాఫామ్ వాల్ సరిగా చేయలేదని చెప్పి హైదరాబాద్ ఐఐటి చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు. కేంద్రం చాలా స్పష్టంగా మీరు అనవసరంగా కాంట్రాక్టులు మారుస్తున్నారు, మనుషులు మార్చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైన ప్రాజెక్టు, ఇలాంటి సమయంలో సున్నితమైన ప్రాజెక్ట్ని ఈ విధంగా చేయడం మంచిది కాదు, వెయిట్ చేయమని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసి కడాన దాన్ని మునిగిపోయే పరిస్థితి వస్తే ఇప్పుడు 400 కోట్లతో కట్టిన డయాఫామ్ వాల్కి 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. అదనంగా 1000 కోట్లు అయింది, టైం అంతా ఇదైంది. వచ్చిన తర్వాత ఇప్పటికి మళ్ళీ స్పీడప్ చేసి 52% పూర్తి చేశాం. డిసెంబర్ 25 నాటికి డయాఫామ్ వాల్ పూర్తవుతుందని ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అన్ని పనులు కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, దీనివల్ల వంశధార వరకు ఈ నీళ్లు పోయే అవకాశం వస్తుంది. అలాంటి ప్రాజెక్ట్ని ఈ సంవత్సరం మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత 960 కోట్లతో టెండర్లు పిలిచాం. ఇది 75% వర్క్లు కూడా పూర్తయినాయి. తొందరలోనే దీన్ని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అక్టోబర్లోనే అనకాపల్లి వరకు ఈ నీళ్లు పాయకరావుపేట అనకాపల్లి వరకు ఈ నీళ్లు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి అధ్యక్ష, 1,00,000 ఎకరాలకు గాను 87,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేశాం. అదే మరిగా ఒకేసారి 894 కోట్ల రూపాయల ప్రాజెక్టు డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ డబ్బులు ఇచ్చాం. అన్నీ కూడా సిద్ధం చేసి వీలైనంత తొందరలో, అంటే నేను చెప్పిన ప్రకారం 2027కి ఇది పూర్తి చేస్తాం. ఈ పనులన్నీ మీరు చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది న్యూ డయాఫామ్ వాల్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్ బై వైబ్రో కాంపాక్షన్ వర్క్స్ ఆర్ అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. నెక్స్ట్ పిక్చర్, ఇది ఇంకొక వ్యూ అధ్యక్ష. ECRF డ్యామ్ గ్యాప్ 1 రాక్ఫిల్ ఎంబాంక్మెంట్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. ఇది కాఫర్ డ్యామ్ బట్రస్ వర్క్స్ కంప్లీటెడ్. నెక్స్ట్, ఇది కూడా కెనాల్ ఎక్స్కవేషన్ ఇన్ డీప్ కట్ పోర్షన్ 112 నుంచి 113 కిలోమీటర్లు, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. నెక్స్ట్, ఇక్కడ సత్యసాయి జిల్లా పెనుకొండ మెడికల్ కాలేజ్ వద్ద వైసీపీ నాయకులు ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి ఉషశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీల కోసం జగన్ కృషి చేశారని ఉషశ్రీ చరణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పూర్తి చేయకుండా ప్రైవేట్ పరం చేయడం సమంజసం కాదని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు.
మరి ఉద్యమించడానికి సిద్ధపడ్డాము అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియదు. ఇది ఎంత మాత్రం సమంజసం అని అడుగుతున్నాం. లోకల్ గా ఒక మంత్రి ఉంది, ఆమె నేను లోకల్ అనుకుంటా ఉంది. సైతమ్మ నీకు ఓపెన్ ఛాలెంజ్, దీని వెంటనే నువ్వు ప్రైవేటీకరణ ఆపి మళ్ళా నువ్వు ప్రభుత్వానికి గవర్నమెంట్ కి మళ్ళీ తిరిగిస్తే ఖచ్చితంగా నువ్వు లోకల్ అని భావిస్తాం. నేను కూడా వచ్చి నీకు శభాషం చెప్పి సన్మానం చేస్తాం. అది కాకుండా తమాషాలు ఆడుతున్నారా అంటే ఉత్తరాఖండ్ లో గోవాలో కూడా ప్రజా వ్యతిరేకత వచ్చింది అని చెప్పి గవర్నమెంట్ పైన అక్కడ రోజు ఈ పీపీపీ విధానం ఆపినారు. మీరెందుకు ఆపడం లేదు? ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఈ ఒక జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తుంటే మీరేం చేస్తున్నారు? మీరు ఎందుకు స్పందించడం లేదు? ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా తీర్చిదిద్దినారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వచ్చినాయి, ఏరియా హాస్పిటల్స్ వచ్చినాయి, పిహెచ్సిలు వచ్చినాయి, కమ్యూనిటీ సెంటర్స్ వచ్చినాయి. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చినాం. ఈ రోజు మీరు దాని అంతా కూడా పక్కన పెట్టి మళ్ళీ ఇంకా మరీ అన్యాయంగా మీరు ఈ యొక్క హాస్పిటల్స్ ని మీరు ప్రైవేటైజేషన్ చేయడం ఎంత మాత్రం సమంజసము? అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కు కూడా మీరు లెటర్ రాసి పులివెందులలో మెడికల్ సీట్స్ వద్దు అని చెప్పడం చాలా దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలలపై తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. మెడికల్ కళాశాలల చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. మెడికల్ కళాశాలలను ప్రైవేటైజేషన్ చేయాలని ప్రభుత్వం చూస్తోందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం మాత్రం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా నిర్వహించాలని యోచిస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నంద్యాలలో మెడికల్ కళాశాల వేదికగా రాజకీయ పార్టీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. మెడికల్ కళాశాలపై నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవి హాట్ కామెంట్ చేశారు. నంద్యాల మెడికల్ కళాశాల పునాదులు లేవని హోంమంత్రి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. 1.5 సంవత్సరమైనా కాలేజ్ గేటుకు బోర్డు కూడా పెట్టలేదని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాము ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి అందులో 5 కాలేజీలను ప్రారంభించామని, ఈ ఏడాదిన్నర కాలంలో కూటమి సర్కార్ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. చేయడం వదిలేసేయండి, అసలు కాలేజే లేదు అని చెప్పేసి, పునాదులు కూడా దిగలేదని చెప్పి నంద్యాల మెడికల్ కాలేజ్ అని చెప్పేసి హోంమంత్రి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుంటే ఎంత హాస్యాస్పదం అని చెప్పేసి అడుగుతాం. మేము వచ్చి చూపిస్తేనేమో గ్రాఫిక్స్ అంటే మరి అందుకనే ఈ ఫోటో ఈనాటిది కాదు, మేమే అధికారంలో ఉంటే మేమే ప్రారంభించాము. ఒకసారి మరి చూడలే ఆ రోజు ఓపెనింగ్ రోజు క్లాస్ రూమ్ లోనే కూర్చున్నారు. కరెక్ట్, ఆ గేటు మీద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల అని పెట్టుకోలేకపోయినారు. సంవత్సరంన్నర అయింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల అని తీసుకోవడానికి కూడా సంవత్సరంన్నర పట్టింది. మీకు ఇంకా ఇప్పుడు కూడా లేదు బోర్డు. అంత బ్రహ్మాండమైన ఆర్చ్ మేము కట్టిస్తే దాని మీద బోర్డు పెట్టుకోలేని పరిస్థితి. వీళ్ళంట మెడికల్ కాలేజీలు అన్ని మేమే తీసుకొచ్చినాం అని చెప్పేసి ఈరోజు ప్రగల్భాలు పలుకుతారు. అటు టీడీపీ నాయకుడు భూమా విఖ్యాతరెడ్డి మెడికల్ కళాశాలలపై వైసీపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. శిల్పారవి ఆరోపణలపై భూమా జగత్ విఖ్యాత్ ఘాటుగా స్పందించారు. మాజీ ఎమ్మెల్యే శిల్పారవికి మెడికల్ కాలేజ్ మీద పూర్తిగా అవగాహన లేదన్నారు. శిల్పారవి సండే నంద్యాలకు వచ్చి వెళ్లడం కాకుండా వారంలో 7 రోజుల పాటు నంద్యాలలో ఉండే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తోందని అన్నారు. మెడికల్ కాలేజ్ విషయము మాజీ సండే ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు చూశాను. ఆయనకి ఇంకా సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన లేనట్టుంది. సండే కాకుండా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఆయనకు కూడా తెలిసి వచ్చే పరిస్థితి ఉంటది. నంద్యాల మెడికల్ కాలేజ్ ని ఎవరు పీపీపీ పద్ధతిలో తీసుకోవట్లేదు. ఏదైతే గత ప్రభుత్వంలో దాదాపు 85% 90% కి కంప్లీట్ అయ్యి వచ్చిన 5 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవే పద్ధతిలో నడుచుకోబోతున్నాయి. కొత్తగా ఏవైతే 30% కూడా కన్స్ట్రక్ట్ కాని మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాన్ని పీపీపీ విధానంలోకి మనం తీసుకోబోతున్నాం. కారణం, ప్రైవేట్ వ్యక్తులు వస్తే డబ్బులు తొందరగా పెడతారు, తొందరగా కాలేజీలు ఫినిష్ అవుతే తొందరగా స్టూడెంట్స్ కూడా కాలేజీకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ దాని కంట్రోల్ కూడా మళ్ళీ గవర్నమెంటే పెట్టుకునే పరిస్థితి. దానికి ఎందుకు వీళ్ళు ఇంత రాదాంతం చేస్తున్నారో అర్థం కాదు. ఈ సండే మాజీ ఎమ్మెల్యేకి నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే, నువ్వు ఫస్ట్ తెలుసుకో, నంద్యాల మెడికల్ కాలేజ్ ఇప్పటికి ఏదైతే సిద్ధాంతంలో నడుస్తుందో, ఏ పద్ధతిలో నడుస్తుందో అదే పద్ధతిలో కూడా రేపు పొద్దున కూడా నడవు. మెడికల్ కాలేజ్ విషయం
అయితే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారు. వీటిలో కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయి, మరికొన్నింటిని నిర్మాణం కొనసాగుతోంది. జగన్ పాలనలో విద్య, వైద్యాన్ని ప్రజలకు తక్కువ ఖర్చుతో అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులు చేపట్టారని వైసీపీ వాదిస్తోంది. ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలలు ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మొత్తానికి మెడికల్ కాలేజీలపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విజయనగరం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వద్ద వైసీపీ నాయకులు ధర్నా చేపట్టారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోందని వైసీపీ నాయకులు ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. రైల్వేలలో 8వ పే కమిషన్ ఏర్పాటు చేయాలి అన్న డిమాండ్తో ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను తెలియజేయాల్సిందిగా ఇచ్చిన పిలుపు మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ పీకే పట్సహాని గారి ఆదేశాల మేరకు విశాఖపట్నం డివిజన్లో డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం ఎదురుగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి హాజరైన మా యూనియన్ యొక్క కేంద్ర నాయకులకు, బ్రాంచ్ కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులకు, ప్రతి కార్యకర్తకు కూడాను లాల్ సలాం తెలియజేస్తున్నాం. కడప జిల్లా పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వద్ద వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్ సీఎంగా ఉన్న కాలంలో 17 మెడికల్ కాలేజీలను నిర్మించారని వైసీపీ నేతలు తెలిపారు. అన్ని కాలేజీలు 80% పనులు పూర్తి అయ్యాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలకు నిధులు విడుదల చేయకుండా గాలికి వదిలేశారని వైసీపీ నాయకులు మండిపడ్డారు. జగన్ కేటాయించిన మెడికల్ కళాశాలలపై దుష్ప్రచారం చేస్తూ కాలయాపన చేస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అంతా అయోమయ స్థితిలో ఉంది. వాళ్ళ మినిస్టర్లు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఒకరేమో గత ప్రభుత్వంలోనే మాకు మెడికల్ కాలేజీ వచ్చిందని మదనపల్లిలో చెప్తారు, ఇంకొక పక్కనేమో వాళ్ళు అరాకొరా అయిపోయిందని వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇక్కడ దాదాపు 80% పూర్తయినాయి అన్ని మెడికల్ కాలేజీలు. 17 మెడికల్ కాలేజీల్లో 80% పూర్తయింది. కేవలం 20% మాత్రమే మిగిలి ఉంది. అది 4,000 కోట్ల రూపాయల ఒక బడ్జెట్లో పెడితే తప్పకుండా అవన్నీ పూర్తయి రేపు పొద్దున మన పేద ప్రజలకు కానీ, వాళ్ళకి ఆరోగ్యం కానీ, వాళ్ళకి అలాగే విద్య కానీ అందే ఒక మహత్తర కార్యం ఇది. కాబట్టి ఈ కార్యక్రమం ఒకవేళ నిలబెడితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే ఒక ఉద్దేశంతోనే ఆయన మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అది అవ్వకుండా దీన్ని ప్రైవేటీకరణ చేసి ఇది ఒక వాళ్ళ బినామీలకి ఒక సొత్తులాగా తయారు చేయాలనే ఒక ఆలోచనలో ఆయన దీన్ని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము రేపు పొద్దున దీన్ని పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలా చేసి దీన్ని తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం మాకు సహకరించేలా తెస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.